వెదర్ అప్డేట్స్ చూస్తే దిత్వా తుఫాన్ తీవ్రత తగ్గి తీవ్ర వాయుగుండంగా దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక వాతావరణ పరిస్థితులు, వాయుగుండానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. తుఫాను ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఎదురైనటువంటి తుఫాను ఒకవైపు తమిళనాడు, మరోవైపు పుదుచ్చేరి, ఇంకోవైపు దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే తీవ్ర భయాందోళనకు గురి చేసినప్పటికీ కూడా ఇదైతే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తీవ్రత అయితే తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా ఐఎండీ అయితే ఇప్పటికీ సూచనలు చేస్తుంది. దాని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కూడా రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు, అదేవిధంగా నెల్లూరు, తిరుపతిలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా ఐఎండీ అయితే సూచిస్తుంది. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం నెల్లూరుకి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా ఇదైతే కేంద్రీకృతమైంది. ఇది మరి వచ్చే 48 గంటల్లో కూడా మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. దీని ప్రభావం అయితే వచ్చే 48 గంటలు కూడా రాష్ట్రం మీద ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాలకైతే తీవ్ర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నది అని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో పడవలు దెబ్బతినకుండా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సముద్రాన్ని కూడా మనం చూసుకుంటే సముద్రం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అల్లకల్లోలంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది విశాఖపట్నంలో అయితే ఈ తీర ప్రాంతాన్ని చూసేందుకు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు ఏదైతే కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఈ తీర ప్రాంతాన్ని చూసేందుకు కూడా మొగ్గు చూపుతూ తీర ప్రాంతానికి బీచ్లకు అయితే రావడం జరుగుతుంది. ఈ వాతావరణాన్ని కూడా ఒక రకంగా భిన్నమైనటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఈ తుఫాను ఏదైతే తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిందో అక్కడి నుంచి మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఐఎండీ అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఒకవైపు మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి హెచ్చరిక జరిగింది. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాను తీవ్రత తగ్గినప్పటికి కూడా వాయుగుండ ప్రభావం అయితే ఇంకా భారీగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారం కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈరోజు రేపు కూడా అన్నమయ్య, తిరుపతి, కోనసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల ప్రజలైతే మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నటువంటి జిల్లాల్లో ఎలాంటి విపత్తులు సంభవించకుండా, ఒకవేళ విపత్తు వచ్చినప్పుడు కూడా దాని నుంచి ప్రజల్ని రక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సమాయత్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న నేపథ్యంలోనే అవసరమైతే అధికారులందరూ కూడా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు అయినటువంటి కాకినాడ, రాజమండ్రి,
విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ వరి పంట అయితే కోతలు మొదలుపెట్టినటువంటి రైతులు ఈ వాతావరణ పరిస్థితుల్ని అనుగుణంగా ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం నుంచి.